మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం పంచమ అధ్యాయం. ఇది పృథు మహారాజు అని ధర్మావతారి రాజు గురించిన గాథ. అతను భూమిని పృథ్వీగా మలిచాడు, ప్రజలలో ధర్మాన్ని మళ్లీ స్థాపించాడు మరియు నిజమైన నాయకత్వం అంటే ఏమిటో జగత్తుకు చూపించాడు. విష్ణు పురాణంలో చెబుతుంది, స్వయంభువ మనువు వంశంలో వేణుడు అనే రాజు పుట్టాడు. అతడు అహంకారంతో మునిగిపోయి దేవతా యజ్ఞాలు, దానాలు, ధర్మాచరణలన్నీ నిలిపివేశాడు. ప్రజలు బాధపడ్డారు, భూమి శూన్యమైపోయింది. ఋషులు దీనిని చూసి అన్నారు, ధర్మాన్ని రక్షించటానికి కఠిన నిర్ణయం తీసుకోవాలి. అలా వేణుని అధర్మాన్ని నిర్మూలించి ప్రజలకు మళ్లీ ధర్మం స్థాపించడానికి నిర్ణయించారు. తమ యోగ బలంతో ఋషులు వేణుని శరీరం నుండి 2 శక్తులను ప్రేరేపించారు. ఒకటి అశుభమైన నిషాదులు, మరొకటి శుభమైన పృథు. పృథు జననం అనే ఆ క్షణంలో ఆకాశం ప్రకాశించింది, భూమి సుగంధంతో నిండిపోయింది. అది విష్ణు సంకల్పం, ధర్మరాజు పుట్టినరోజు. పృథు వయసుకి వచ్చినప్పుడు ఋషులు, దేవతలు ఆయనను మొదటి చక్రవర్తిగా అభిషేకించారు. అభిషేక సమయంలో సూతులు, మాగధులు ఆయనను స్తుతిస్తూ పాడిన పదాలే రాజ్య విజ్ఞానానికి పునాది అయ్యాయి. ప్రజలు నిట్టూర్చిన శాంతి గాలి మళ్లీ ఆ రాజ్యంలో వీచింది. కాని రాజు తలపెట్టిన మొదటి సమస్య భూమి ఎండిపోవడం, ధాన్యం కనపడకపోవడం. దేవతలు చెప్పినట్టు భూమాత తన ఫలదాయకత్వాన్ని నిలిపేసింది. పృథు భూమాతను పిలిచి ప్రశ్నించాడు, ఎందుకు ప్రజలకు ధాన్యం ఇవ్వడం లేదు? భూమాత భయంతో గోవు రూపంలో పారిపోయింది. రాజు వెంటపడ్డాడు. చివరకు భూమాత రూపం తీసుకుని ఆయన ముందు ప్రత్యక్షమైంది. ఆమె మృదువుగా చెప్పింది, రాజా, ప్రజలు ధర్మాన్ని మరిచిపోయారు, భక్తిని విడిచారు. అందుకే నేను ధాన్యాన్ని దాచుకున్నాను. నువ్వు మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తే నేను ఫలిస్తాను. పృథు అంగీకరించాడు. ఆమెను గోవుగా, తాను పాలకుడిగా, ప్రతినిధిగా చూపిస్తూ భూమాతలు దోహనం చేసినట్లు ధాన్యాన్ని, ఔషధాలను, సస్యాలను తిరిగి పునరుద్ధరించాడు. ఆ సమయం నుండి భూమి పృథ్వీ అనే పేరు పొందింది. పృథురాజు కరుణ వల్ల పునర్జీవితం పొందినందుకే. పృథురాజు ధర్మాన్ని రాజ్య నియమంగా మార్చాడు. అహింస, సత్యవచనం, దానం, పరిరక్షణ ఇవే పాలన స్తంభాలు. పన్నులు ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే వసూలు చేయమని ఆజ్ఞాపించాడు. యజ్ఞాలు, దానాలు, విద్యా వ్యవస్థ, వ్యవసాయం, వాణిజ్యం మళ్లీ వికసించాయి. వర్ణాశ్రమ ధర్మం సరిచేసి ప్రతి వర్గం తమ కర్తవ్యాన్ని సులభంగా నిర్వహించేలా మార్గాలు ఏర్పాటు చేశాడు. ధర్మం మళ్లీ పుట్టింది. పంటలు మెండుగా పండాయి. జనుల ముఖంలో సంతోషం, హృదయంలో నమ్మకం తిరిగి వచ్చింది. దేవతలు ఆకాశం నుండి పూల వర్షం కురిపించారు. పృథు మహారాజు ఆ రోజే చరిత్రలో నిలిచాడు. శక్తి అంటే దమనమూ కాదు, ధర్మానికి రక్షణ ఇవ్వటమే అనే బోధ ఇచ్చిన రాజు. సారం ఏమిటంటే, ధర్మంతో కూడిన నాయకత్వం ఉన్నప్పుడు భూమాత ఎప్పటికీ అల్లాడదు. ప్రజల శ్రేయస్సే పాలన యొక్క పునాది. పాలించడం అంటే కాపాడడం. పదవి కాదు, పోషణమే రాజధర్మం. ఇది విష్ణు పురాణం పంచమ అధ్యాయం, పృథు మహారాజు చరిత్ర. తరువాతి ఎపిసోడ్లో మనం ప్రియవ్రత వంశ విస్తరణ మరియు లోక విభాగాల నిర్మాణం గురించిన గాథ వినబోతున్నాం.
ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.